ఐబొమ్మ రవి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న అరెస్ట్ అయిన ఆయనతోనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెబ్ లాగిన్, సర్వర్ వివరాలతో మూసివేయించారు. రవి దగ్గర స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అలాగే బ్యాంక్ ఖాతాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని చూస్తున్నారు. కస్టడీ కోసం రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. రైట్, ఇక ఐబొమ్మ కేసుపై మరిన్ని డీటెయిల్స్ మనకి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఐబొమ్మ ఏదైతే ఉందో ఐబొమ్మ నిర్వహిస్తున్నటువంటి ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అతను రిమాండ్లో ప్రజెంట్ ఉన్నాడు. అయితే ఈ ఐబొమ్మ అనేది ముఖ్యంగా కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటూ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇటు కూకట్పల్లితో పాటు కొన్ని కరేబియన్ దీవుల్లో కూడా పూర్తిగా ఈ యొక్క తెలుగు సినిమాతో పాటు హిందీ, మలయాళం, కన్నడ ఇట్లాంటి పలు భాషల్లో ఉన్నటువంటి సినిమాలను కూడా ఎక్కువగా పైరసీ చేసి ఐబొమ్మ అండ్ బప్పం టీవీ తరహాలో అంటే ఈ రెండు పేర్లు రూపాంతరం చెందాయి. ఈ రెండు వెబ్సైట్లో కూడా దీన్ని అప్లోడ్ చేసి ఎక్కువగా కొద్ది గంటలోనే సినిమా ఏదైతే పెద్ద సినిమాలు ఉంటాయో పెద్ద సినిమాల విడుదలైనటువంటి కొన్ని గంటల్లోనే పైరసీ చేసి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇట్లాంటి ఘటనలను పోలీసులు అయితే ట్రేస్ చేశారు. ముఖ్యంగా ఇందులో ఎట్లా ట్రేస్ చేశారని ఒకసారి గమనిస్తే ఐబొమ్మ ఓపెన్ చేయాలంటే ముందుగా అందులో ఎంత పెద్ద సినిమా అయినా ఏ సినిమా చూడాలన్నా అందులో కొంత బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొన్ని ప్రకటనలు ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మడి రవి అందులో ప్రకటనలు ఇచ్చేవాడు. ఆ ప్రకటనలకు సంబంధించి ఐబొమ్మలో వచ్చేటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించి గేమింగ్ యాప్స్ సంబంధించినటువంటి ఆ ప్రకటన నుండి పెద్ద మొత్తంలో ఇమ్మడి రవికి ఎక్కువగా ట్రాన్సాక్షన్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఏదైతే పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగిందో వాటిని బేస్ చేసుకొని ఐపీ అడ్రస్ ఆధారంగా ఇతన్ని ట్రేస్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక చాలా వరకు కూడా ఇప్పటికే అతని దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లతో పాటు దాదాపు వందల సంఖ్యలో హార్డ్ డిస్కులు, పదుల సంఖ్యలో ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి కూడా చెక్ చేయాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు విజువల్స్ చూడవచ్చు, బాక్సులుగా కూడా పెద్ద మొత్తంలో అందులో తీసుకున్నటువంటి పోలీసులు, సిసిఎస్ పోలీసులు వాటన్నిటి కూడా చెక్ చేస్తారు. ఇక మరోవైపు ఇప్పటికే దాదాపు 7 ఎఫ్ఐఆర్లు కూడా ఇతనిపై నమోదైనట్లు తెలుస్తుంది. అటు ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి పైరసీ సెల్ విభాగం నుండి తో పాటు మరోవైపు నిర్మాతల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా దాదాపు 7 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు ఎక్కువ సంఖ్యలో అసలు వీటికి సంబంధించినటువంటి హ్యాకర్ అంటే దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఎక్కడ ఉంది, ఇతనికి ఎవరెవరు హెల్ప్ చేశారు. ఎందుకంటే మనం గతంలో చూసాం, సెప్టెంబర్ నెలాఖరులోనే దాదాపు 5 నిందితులను కూడా అరెస్ట్ చేశారు. చెన్నైలో ఒక ఏదైతే ఈ ప్రైవసీ చేసేటువంటి ఒక నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు అక్టోబర్లో కూడా ఇతను పూర్తిగా సెప్టెంబర్ 30 వరకు కూడా కూకట్పల్లిలోనే ఉంటూ చాలా వరకు సినిమాలు ఇందులో అప్లోడ్ చేసేవాడు. కానీ అక్టోబర్ 1 నుండి కూడా అతను కూకట్పల్లిలో ఉండకుండా మాయమైపోయాడు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇతనిపై నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఆమ్స్టర్డామ్ నుండి ఒకేసారి హైదరాబాద్ మొన్న రావడంతో నిన్న పోలీసులు ఉదయాన్నే కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాలో అతని ఫ్లాట్కు వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి అతని ఇంట్లో ఉన్నటువంటితో పాటు అతను వైజాగ్లో ఉన్నటువంటి ఇంట్లో కూడా పోలీసులు, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ అతని స్నేహితులు కానీ తనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అక్కడ కూడా సోదాలు జరుపుతున్నారు. పలు కీలకమైనటువంటి పెన్ డ్రైవ్లు, డాక్యుమెంట్స్ అయితే వీరు క్యాచ్ చేశారు. ఇక మరోవైపు ఇప్పటికే మనం గతంలో కూడా చూసాము, నన్ను ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమ్మడి రవి నన్ను పట్టుకోకండి, నా దగ్గర వందల మంది సంబంధించినటువంటి డేటా ఉందంటూ కూడా బెదిరింపులకు పాల్పడినటువంటి విషయాలను కూడా చూసాం. కాబట్టి పోలీసులు చాలా గోప్యంగా ఇతన్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇక మరోవైపు అతన్ని దగ్గరుండే ఇక్కడ ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఆ యొక్క వెబ్సైట్ను క్లోజ్ చేయించారు. ఎందుకంటే వందలాది మంది డేటా నా దగ్గర ఉంది, నన్ను ఏం చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కాబట్టి అతని ద్వారానే నిన్న సిసిఎస్ పోలీసులు పూర్తిగా కూడా ఐబొమ్మ అండ్ బప్పం టీవీని క్లోజ్ చేశారు. ప్రజెంట్ అయితే వాటిని ఓపెన్ చేసినా కూడా అది మొత్తం కూడా మనకి ఓపెన్ అవ్వట్లేదు, అక్కడ బ్యాన్ అయిపోయింది. అక్కడ మనకి నిన్న కూడా పోలీసులు అక్కడ చూపించారు. మనం ఇప్పటికి కూడా ఓపెన్ చేసిన ఐబొమ్మ కానీ బప్పం టీవీ కానీ సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఓవరాల్గా మాత్రం ఈ పూర్తిగా కూడా ఇమ్మడి రవికి సంబంధించి మరోవైపు పోలీసులు కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. 7 రోజులు కస్టడీ కోరితే పలు రకాలైనటువంటి ఇంకా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతనికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు అసలు ఎక్కడ ఈ ప్రైవసీని ఎలా చేశాడు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఇతను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పలు రకాలైనటువంటి దాదాపు 65 పైగా కూడా
బ్యాక్ బౌన్గా ఉంచుకొని ఇతను 65 పైగా వెబ్సైట్లలో కూడా చాలా వరకు ఈ సినిమాలు అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు బప్పం మెయిన్గా ఐబొమ్మ బప్పం టీవీతో పాటు బ్యాక్ బోన్గా ఈ యొక్క 65 వెబ్సైట్ను కూడా రన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా కస్టడీ కోరితే మాత్రం ఖచ్చితంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు ఈ ప్రైవసీ చేయాలనుకున్నాడు, ఎంత మేరకు ఇంత సంపాదించాడు. కేవలం ప్రజెంట్ అయితే సిసిఎస్ పోలీసులకి దాదాపు 3 కోట్ల వరకు అతని దగ్గర స్వాధీనం చేసుకున్నారు. ఇక పలు కీలకమైనటువంటి ట్రాన్సాక్షన్ కూడా పూర్తిగా పరిశీలిస్తారు. ఎంత మొత్తంలో ఇతనికి ట్రాన్సాక్షన్ వచ్చాయి, ఇతను ఎక్కడెక్కడ పే చేశాడు, ఏ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కానీ ఐబొమ్మకి సంబంధించి కానీ సో ఎట్లాంటి రకాలుగా ఇతను లబ్ధి పొందాడు, ఎంత మేరకు ఇతని బ్యాంకులోకి అమౌంట్ క్రెడిట్ అయిందనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రజెంట్ పోలీసు రిమాండ్లో ఉన్నాడు కాబట్టి కస్టడీ కోరి సో ఇతనికి సంబంధించి మరెవరైనా అంటే అతని దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా కొన్ని అరెస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రధాన సూత్రధారి అయినటువంటి ఇమ్మడి రవి ప్రజెంట్ రిమాండ్లో ఉన్నాడు. సో అతనికి సంబంధించినటువంటి అతని ఇంట్లో అతని ఫ్లాట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు, మొబైల్స్, సో అన్ని రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిని అన్నింటినీ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనిపై పూర్తి వివరాలు కూడా రేపు ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జ్యోతి.